మియాపూర్ లో డ్రగ్స్ ను ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి మియాపూర్ లో విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు 10 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 1,50,000 రూపాయలుంటుందన్నారు. నిందితులిద్దరిని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించిన పోలీసులు ముంబైలో ఉంటూ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ మియాపూర్ లో డ్రగ్స్ ను ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి ప్రవీణ్. సంఘటనకు సంబంధించి ప్రస్తుతం ఈగల్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఈ డ్రగ్స్ ముఠాలపైన నిఘా పెట్టినటువంటి పోలీసులు మియాపూర్ లో ఎండిఎంఏ డ్రగ్ ను విక్రయిస్తున్నటువంటి ఇద్దరు నిందితుల్ని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే వీరిద్దరూ కూడా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగానే హైదరాబాద్ కి డ్రగ్స్ ను తరలించినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణ జరిగింది. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 1,50,000 రూపాయలు విలువైనటువంటి ఎండిఎంఏ 11 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ ను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వారిగా గుర్తించారు. ప్రస్తుతం ముంబైలో నివసిస్తూ డ్రగ్స్ ను అక్రమ రవాణా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. గత కొంతకాలంగా ఇటు ఎస్ఓటి పోలీసులతో పాటు ఈగల్ అటు లోకల్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడంతో వీరు పట్టుబడడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా వేదిక చాలా మంది కన్జ్యూమర్లని వీళ్ళు అంటే ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్ లోనే వీళ్ళు చర్చించుకుంటున్నట్లు ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంకా విచారణ చేస్తే మరికొంతమంది కన్జ్యూమర్స్ లిస్ట్ కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థాంక్యూ ప్రవీణ్.